అమరావతికి చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజధాని రైతులందరూ రుణపడి ఉంటామన్నారు అమరావతి రైతులు. అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. తీర్మానంతో తమ గుండెలపై ఉన్న బరువు తగ్గినట్లు అనిపిస్తోందన్నారు. 18 నెలలుగా చట్టబద్ధత కోసం ఎదురు చూస్తున్నామని, ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి తుగ్లక్ నాయకుడు వచ్చినా రాజధాని మార్చలేరంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అమరావతి రైతులు అమరావతి జేఏసీ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అమరావతి చట్టబద్ధత తీర్మానమైన కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ నాయకులను మాట్లాడదాం. సార్, అమరావతి చట్టబద్ధత గురించి రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసి నేను చెప్తాను. 2024 ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా బీజేపీ పార్టీ నాయకులకి గతంలో జరిగిన అనుభవాల వలన మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రభుత్వం వచ్చినా కూడా దీనికి శాశ్వత పరిష్కారం చట్టబద్ధత అనేది జేఏసీ తీర్మానించి ఆ చట్టబద్ధతకు కావాల్సిన విధి విధానాలని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం దాని మీద తగు న్యాయ సలహాలు తీసుకోవడం 2014 నుంచి 24 దాకా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండటం వలన దీని ఎఫెక్టివ్ డేట్ని 24 జూన్ ఏ రోజైతే 10 సంవత్సరాలు పూర్తయిందో ఆ తర్వాత పెట్టాలని నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా దీని మీద అనేక న్యాయ కోవిధుల సలహాల మేరకు శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, హోంశాఖ కానీ అంతా తీసుకొని నిర్ణయం దానికి వారు ఏ విధంగా పెడితే దీనికి ఎటువంటి తిరుగులేని శాశ్వత ఇది వస్తుంది అనేది ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక తొలి రాష్ట్ర రాజధాని ఈ విధంగా చట్టబద్ధత నిబద్ధతతో మరి కూటమి ప్రభుత్వం సాధించింది. ఈ పోరాటంలో రైతులు ఇప్పుడు దరిదాపుగా ఒక 18 నెలలుగా ఈ కార్యక్రమం గురించి ఆరాటపడడం జరిగింది. ఈరోజు చారిత్రాత్మక దినం. ఈ రోజు నుంచి అమరావతి అనేది ఒక నగరం అనేది తుది అడుగు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు అయ్యి గౌరవ దేశాధ్యక్షులు ఏ రోజైతే దీన్ని చట్టంగా రూపొందించి అనుమతిస్తారో ఆ రోజు నుంచి అమరావతి అనేది తిరుగులేని శాశ్వత రాజధాని నగరంగా ఏర్పడుతుంది. రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎంతో బరువు తలమెంచి దిగిన ఒక రిలీఫ్ ఫీలింగ్లో ఉన్నారు. చెప్తారంటే ఒక చిన్న డౌట్ మనసులో రైతుల్లోనూ ఉంది, ప్రజల్లో కూడా ఉంది. నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని ఒక డౌట్ ఉంది. మొత్తం క్లియర్ అయినట్టు అనుకుంటున్నారా ఈ రోజు? ఇప్పుడు ఒక చట్టబద్ధత చేశాక, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాక, మళ్ళీ కేంద్రం కూడా కేబినెట్ ఆమోదించి అన్ని చేశాక కూడా అతను మార్పుకి అతను ప్రయత్నం చేస్తే అతను తొగ్లక్ అవుతాడు తప్పితే అంటే జగ్లక్ అవుతాడు. కానీ అది సాధ్యం కాదనేది అతనికి తెలిసిన అతను ప్రవేశపెట్టలేడు కాబట్టి అది అసలు సాధ్యమే కాదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా మేము కూడా స్వాగతిస్తున్నాం ప్రకటించి, దాని తర్వాత ఏ విధంగా అతను అభివృద్ధి చేస్తా చెబితే అతను 2029లో వచ్చేటట్టు ఎట్లా సుదూరం కనబడతలే. కనీసం 2034లో రావడానికన్నా అతను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి అతనికి సూచిస్తున్నాం. లేదంటే పార్టీ మూసుకొని చెప్పి అతను మళ్ళీ ఇక చెంచులగూడ జైలుకి వెళ్లాల్సి వచ్చేద్దాం, ఇక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సార్, ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడేదానికంటే కూడా ఈరోజు ఈ చట్టసభల్లో ఈ అమరావతి రాజధాని అనేది కేంద్రానికి పంపడం కోసం ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పడానికి మేము జేఏసీ తరఫున మేము వచ్చాం. ఇవాళ 2 విజయాలు. ఒకటి, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటుకి తీర్మానం పంపడం ఒకటైతే, రెండోది కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మా జేఏసీ గౌరవ అధ్యక్షులు మాదల శ్రీనివాస్ గారి విన్నపం మేరకు ఇప్పుడు మాకు క్యాపిటల్ గెయిన్ అనేది ఎప్పుడో ముగిసిందాన్ని 2031 దాకా కూడా మాకు క్యాపిటల్ గెయిన్ అనేది మినహాయింపు ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలంటున్నాం మేమందరం, ముఖ్యంగా రైతుల నుంచి. అట్లాగని ఈరోజు తీర్మానం జరిగిన దానికి రైతుల నుంచి మేమందరం కూడా మానసిక బాధ తొలగిపోయింది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి కలకత్తాకి, కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చి దేశ ఆర్థిక వనరులను కొంగదీశాడు. అట్టనే మానవ వనరులు కూడా అప్పుడు మారడంలో కూడా చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు కూడా అదే జగనం ఇట్లా మన మార్పులు చేర్పులు చేసి మా అమరావతి రాజధానిలో అమరవీరులు 250 మంది దాకా కూడా అమరవీరులు అయ్యారు. వారందరూ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం
అట్లానే మాకు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా మా ఉద్యమం కానించి అనేక మంది మీడియా ఛానల్స్ మిత్రులు మాకు చాలా సహకరించి మాకు ఎన్నుదన్నుగా నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బిగ్ టీవీ వాళ్ళకు కూడా మరొకసారి శాల్యూట్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా చెప్తున్నారు ఒక బిగ్ రిలీఫ్ లభించిందని రైతులు జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఒక తలకాయ భారంగా ఉన్నటువంటి ఈ సమస్య ఇప్పుడు తొలగిపోయింది. రైతులందరూ ఈ రోజు నుంచి హ్యాపీగా ఉంటారని అమరావతి జేఏసీ నాయకులు రైతులందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.